ఈరోజు అంటే ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా పోటీ చేయాలన్న కోరికని మీ ముందు ఉంచారు. సో ఆయన అలా సర్వీస్ చేద్దాము అని వచ్చినటువంటి ఒక మంచి థాట్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సరే ఇక్కడ పర్సనల్ విషయాలు చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాకు బ్రదర్ లాంటి వ్యక్తి. ఎందుకంటే మాకు చెన్నై నుంచి చాలా ఆత్మీయమైన వ్యక్తి. అది చెప్పాల్సిన విషయం కాకపోవచ్చు, కానీ బట్ మాకున్న రిలేషన్షిప్ ఏంటి, మాకు అతనితో ఉన్నటువంటి అనుబంధం ఏంటో చెప్పాల్సి వస్తుంది. నాకే కాదు, శివాజీకి కానీ, ఇటు శ్రీరామ్ కానీ, చాలామంది మిత్రులందరికీ, సినిమా మిత్రులందరికీ చాలా క్లోజ్. అండ్ ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి పేరు కానీ, ఒక హీరోగా అతనికి ఉన్నటువంటి ఒక చరిష్మా, ఇవన్నీ కూడా ఆయన ఇవాళ ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడి నేను మంచి సర్వీస్ చేద్దాము అని చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకు వచ్చినప్పుడు నిజంగా మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయటానికి ఎవరైనా అవ్వచ్చు, తప్పులేదు, కానీ కొంచెం చరిష్మా, కొంచెం పబ్లిక్ రిలేషన్ బాగా ఉండి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు అయితే చాలా పనులు ఈజీగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో అలాగ ఆయన ముందుకు వచ్చినప్పుడు మేమందరం నిజంగా సంతోషంగా ఆయన స్వాగతించాం. అయితే నేను ఒక విషయం చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్కు ఉన్న సీనియారిటీకి, ఆయనకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్కి ఎప్పుడో ప్రెసిడెంట్ అవ్వాల్సినటువంటి వ్యక్తి అయినా సో కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సరే, ఆ పరిస్థితి ఇప్పుడు రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ముందుకు వస్తున్నప్పుడు తోటి నటీనటులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిద్దాం. నా వ్యక్తిగతమైనటువంటి కోరిక ఏంటంటే నిజంగా ప్రెసిడెంట్ పదవి అనేది ఒక గౌరవప్రదమైన పదవి. దాన్ని ఆయనకి యునానిమస్గా ఇద్దామని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. పెద్దవాళ్ళందరితో కూడా మాట్లాడాం. వాళ్ళందరూ కూడా ఆ విషయంలో పాజిటివ్గానే స్పందించారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అది ఒక ఏమంటారు దాన్ని, ఒక అడ్వాంటేజో లేదా పెద్ద ప్లస్ అయ్యే పోస్ట్ కాదు. ఇది పనిచేసే పోస్ట్. అంటే ఇది రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఎంతోమంది పేద కళాకారులకి, ఎంతోమంది అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేసేటువంటి పోస్ట్ తప్ప దీనివల్ల ఎవరికి ఏ అడ్వాంటేజ్ వచ్చేటువంటి పోస్ట్ కాదు. సో ఎవరైనా సరే అలా సర్వీస్ చేద్దాం అనుకునే మాత్రం ఇది డెఫినెట్గా ఒక మంచి అవకాశం. సో తను ఆ అవకాశాన్ని నేను తీసుకొని నేను చేస్తానని అతను ముందుకు వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా నేను నా తోటి నటీనటులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారిని, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా యునానిమస్గా ఆయనకి గౌరవంగా ఈ పోస్ట్ ఇద్దామని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అండ్ రాజా గారు, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా రాజా గారిని ఏమడిగాడంటే చాలా సమస్యలు ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. సో అంతకు ముందు ఉన్నటువంటి కార్యవర్గం చేయాల్సినంత వరకు చేశారు. ఇంకా పరిష్కారం కాని సమస్యలు, చేయాల్సినటువంటి సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఎవరు వచ్చినా సరే కొత్త బాధ్యతలు తీసుకోవాలి. సో ఆ పరిష్కారం కానీ, కొన్ని సమస్యలు కానీ, లేకపోతే కొన్ని ఇష్యూస్ కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో డెఫినెట్గా బాగా సాల్వ్ చేస్తారు. ఆయన నిజంగా హానెస్ట్గా ఆయన మనసులోంచి చెప్పారు మాకు ఆ మాట, నేను చేయాలని నాకు చేద్దామనంటే నిజంగా మేము ఆయన మనస్ఫూర్తిగా వెల్కమ్ చేసాం. శివాజీ, నేను, అందరం, మిగతా పెద్దలందరూ కూడా అతన్ని, రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. మేము మంచి పనులు చేస్తాం అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ఓ చిరంజీవి గారు, ఓ మోహన్ బాబు గారు, ద గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మా మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కష్టపడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని కిందకి తీసుకెళ్ళటం మాకు ఇష్టం లేదు. నేను ఎప్పటికీ మురళీమోహన్ గారు మనిషిని. నేను ఇక్కడ జరిగింది ఏమిటి అంటే చిన్న
మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే, ఎవరిని ప్రెసిడెంట్గా ఈసారి పెడదాము అంటే మా మురళీమోహన్ గారు అన్నారు, మనం ఉండొద్దు, నాకు కూడా ఇష్టం లేదు, బోలెని పనులు ఉన్నాయి, చాలా పదవులు చేసేస్తాను సార్ అక్కడ, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, కొత్త వాళ్ళు పెడితే బాగుంటుందని మురళీమోహన్ గారు అన్నారు. అయితే మనం నుంచోవద్దు, కొత్త వాళ్ళని ఎవరైనా పెడదాం ప్రెసిడెంట్ అని ఆయన అన్నాక 2-3 పెద్ద హీరోలు రైడ్ చేయడం జరిగింది. వాళ్ళున్న బీజేకి మాకు ఇష్టం లేదు సార్, మాకు ఇష్టం లేదు సార్, మేము చేయలేము ఆ పని అన్నారు. నేను ఉండను, మీరు ఉండకపోతే ఎలాగా అనే డిస్కషన్ వచ్చింది. సార్ మనం ఎవరు ఉండొద్దంటే కొత్త వాళ్ళు పెడదాం, కొత్త హీరోలు చాలామంది వచ్చారు కదా అంటే ఆయన నోటంటే వచ్చిన మాటే, మా బాస్ నోటంటే వచ్చిన మాటే. సరే సార్ అన్న తర్వాత మేము అవుట్డోర్ వెళ్ళాం. అందులో ఒక హీరో గారిని అడిగాను, సార్ మీరు ఉంటారా అని. అబ్బాయి నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అన్నారు. సరే అని నేను, నా శ్రీరాము, కాదంబరి అన్నయ్య అందరం కలిసి పిల్లయారు బట్టి అనే ప్లేస్లో తమిళనాడులో ఒక వినాయకుడు గుడికి వెళ్ళి అక్కడ మాటల సందర్భంలో ఏంటి ఏమేం జరుగుతున్నాయి అంటే, మాకు ప్రెసిడెంట్ కావాలండి, మురళీమోహన్ గారు ఎంపీ అయిపోయి చాలా బిజీగా ఉన్నారు, మంచి వ్యక్తి కావాలి, మేము ఒకరికే ఇస్తున్నాం నెల 1000 రూపాయలు, కొంచెం ఎక్కువ మందికి ఇస్తుంటే, శివాజీ దేవుడి గుడిలో ఉండి ఈ మాట అన్నావు, నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను ప్రెసిడెంట్ కింద, మీరు నన్ను సపోర్ట్ చేస్తే కనుక 50 మంది లేని వాళ్ళకి నెల నేను 1000 రూపాయలు ఇస్తా అసోసియేషన్ ద్వారా. అంతేకాదు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కడుతున్నాం, 17,000 కడుతున్నాం కదా, ఎవరైతే లేని వాళ్ళు మీరు సెలెక్ట్ చేయండి, వాళ్ళలో 50 మందికో 60 మందికో ఆ ఇన్సూరెన్స్ కూడా చేస్తే నాకు చాలా సంతోషం వచ్చింది. ఓకే సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, వినాయకుడి దగ్గర ఇంత పెద్ద గుళ్ళో చెప్పారు కాబట్టి నా సపోర్ట్ మీకు ఉంటుంది, మీరు డెఫినెట్గా ఇది చేయాలి సార్ అన్నాం. ఆ మాట మీద మేము నిలబడ్డాం. ఇది కాదు అని ఎవరైనా సరే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఒక 80 మందికి ఇన్సూరెన్స్ చేయిస్తాం, లేకపోతే 80 మందికి లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తామంటే మాకు ఈ ప్రెసిడెంట్ పదవి కూడా అక్కర్లేదు, మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈ మంచి పని ఇది రాజేంద్ర ప్రసాద్ గారు అవుతుందని నాగబాబు గారులే, నేను ఇంకా నా పక్కన సర్కిల్ అంతా మేము మూవీ ఆర్టిస్టులు మా పదవులు ముఖ్యం కాదు, మేము చేసిన పదవులు కూడా ఇంకెవరైనా చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది, మేము ఇప్పుడు పదవులు కూడా ఆశించలేదు, మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అవ్వాలి, లేని వాళ్ళకి నెల వాళ్ళు ట్యాబ్లెట్కి వచ్చిన ఖర్చులన్నా ఇవ్వాలి, అసోసియేషన్ బాగుండాలి, ఎప్పట్లాగే అసోసియేషన్కి పెద్ద హీరోల సపోర్ట్ ఉండాలి, వాళ్ళంతా రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా మాకు అవసరం. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సార్ రాజేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. మేము మొన్న అవుట్డోర్ షూటింగ్లోనే మేమే ఆయన్ని కమిట్ చేయించాం. అంటే ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ అని నాకు తెలుసు, ఎంత కమిట్ అయితే ఎంత బాగా చేస్తాడు అనేది ఆయనకి చెయ్యాలని ఉంది. సో ఆయన్ని మేము ఒప్పించాం, మేమందరం కలిసి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో యునానమస్గా అయితే మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ ఆర్టిస్టులందరికీ కూడా చాలా చాలా చేయాలని ఆయనకి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఆయనకు ఉంది. సో ఇది ఎలక్షన్గా ఇది ప్రెసిడెంట్ పోస్ట్ యునానిమస్గా అయితే చాలా బాగుంటుందని మా అందరి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నటరాజు సాక్షిగా నటీనటుల నిలయమైనటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక సేవా దృక్పథంతో, అంటే సేవ అంటే అనేక రకమైన చోట అనేక రకాల అర్థాలు వస్తాయి సేవకి. ఇక్కడ మేము కళాకారులకి అందరి కళాకారుల్ని కలుపుకుని ముందుకు పోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశంగా జరుగుతూ వస్తుంది. ఇంతకాలం అలా జరిగింది. ఇప్పుడు ఒక మార్పు కోసం నిజంగా జరగవలసిన కెపాసిటీ ఉన్నటువంటి ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో డెఫినెట్గా చెయ్యవలసిన అవసరం వచ్చింది కాబట్టి, ఒక అవకాశం వచ్చింది కాబట్టి, అవకాశం ఉంది అని నా తమ్ముళ్ళు ఆ రోజున గుడిలో నిజంగానే దైవ సన్నిధానంలో వాళ్ళు అనడం, ఎందుకు చేయలేము, మనం చేయగలం, చెయ్యాలి. అదేంటి మరి అన్నయ్య బిజీగా ఉన్నారని శివాజీ చెప్పటం, తద్వారా నిజంగానే మంచి డెసిషన్ తీసుకున్నామని మనం అనుకున్న వెంటనే ఇవాళ నేను హృదయపూర్తిగా, ఏమండి మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళమని చెప్పటం వేరే విషయం, ఈవేళ ఇలా ఒక 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 తల్లి కడుపులో పుట్టలేదు మేము, కానీ అంతకంటే చాలా ఎక్కువగా ఉన్నాం. అసలు చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ఉన్నారనేది నాకన్నా మీకే ఎక్కువ తెలిసిన విషయం. అలాంటి అనుబంధాలు ఉన్న మాకు ఎప్పుడైతే మేము ఈ విషయాన్ని అబ్బాయి ఇట్లా అక్కడ ఏదో ఆవేశంగా అనేసుకున్నాం, ఒక
ఒక దైవ సన్నిధిలో అనుకోవడం జరిగింది. చెయ్యాలని మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోంచి కూడా నేను కమిట్ అయి చేస్తున్నాను. ఎందుకంటే నాకు బాధ్యతలు, నా కొడుకు పెళ్లి కూడా అయిపోయింది, నాకు బాధ్యతలు అటు పక్క కొంచెం తగ్గినాయి కాబట్టి కొంత గ్యాప్ నాకు ఉంది. కోర్స్ నేను ఇంకా హీరోగానే వర్క్ చేస్తున్నాను, ఇంకా ఆర్టిస్ట్గానే బిజీగానే వర్క్ చేస్తున్నాను. కానీ ఇది ఒక కమిట్మెంట్తో మనకు ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి ఎస్ మనం మార్చుదామని అందరి డెసిషన్ ప్రకారం ఒప్పుకున్నాను. కాబట్టి నాన్న 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 ఏం నాన్న ఇలా అనుకున్నాం, నీ అభిప్రాయం ఏంటి అని. రాజా, నన్ను రాజా రాజా అని పిలుస్తారు. రాజా, 100% నీ డెసిషన్ కరెక్ట్. మీరు నిజంగా అయితే నాకు వార్నింగ్లు కూడా పడిపోయినాయి. మీరు చెయ్యాలి అని అంటే ఇంత స్మూత్ ఏం కాదు. ఒకప్పుడు మీరు చేయవలసినప్పుడు కూడా నన్ను పెట్టారు. అలాంటప్పుడు కూడా నేను ఎంతోమందికి సహాయం చేయడానికి ఎన్నో విధాలుగా మేము ప్రయత్నం చేసాం. అసలు స్టార్ట్ చేసింది నువ్వే కదా, ఇది ఈ పెన్షన్స్ అని స్టార్ట్ చేసింది నాగబాబు. అలా అనుకున్నట్టయితే, అలా గొప్ప విషయాలు చేయడానికి అనుకున్నట్టయితే తప్పకుండా నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ విషయాలని ఇవాళ మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందుండి తప్పకుండా నా నా సోదరులందరినీ, నా సోదరిమణులందరినీ ఎమ్మట పెట్టుకుని 100% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఇదా, ఇంత బాగుంటుందా అని చెయ్యాలనే కమిట్మెంట్ అయితే నాకుంది నాన్న. మరి మీరు ఏమంటారు అని అడిగితే యూ 100% డిజర్వ్. ఎందుకు ఆలోచిస్తారు? ఇంకోసారి మీరు చెయ్యాలి అని అనిపించినట్టయితే మీరు పలానా 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 చెయ్యాలని, ఎవరెవరికి ఎంత సహాయం ఎలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని కూడా నన్ను ముందుకు నడిపించినటువంటి, ముందుగా నేను సోదరుడు బయట, ఇక్కడ మాత్రం నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకనంటే అంత అవుట్ ఆఫ్ ద వే నా క్యారెక్టర్ తెలిసిన వ్యక్తులుగా, క్లోజ్గా నా క్యారెక్టర్ గురించి బాగా తెలిసిన వ్యక్తులుగా నువ్వు చేయగలవు రాజా, మీరు చెయ్యండి, అందరికీ ఉపయోగపడండి, నిజంగా మంచి కోసం ముందుకెళ్ళండి, సర్వీస్ చేయండి 10 మందికి. ఇవాళ కొత్తగా రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోంచి ఒక జీతం తీసుకునో లేకపోతే ఒక 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 అడ్వాంటేజ్ ఏదన్నా తీసుకోవటానికి అలాంటి అవసరం మీకు ఏమీ లేదు, మాకు తెలుసు ఆ విషయం. మీరు చేయదలుచుకున్నట్టయితే ఇంకా ఒక మంచి మాట కూడా అన్నాడు, మీకున్న అడ్వాంటేజ్ ఆ నవ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీరు అందరికీ సన్నిహితులండి. మీకెప్పుడు వాడుకోకపోవచ్చేమో, అది అనవసరం మాకు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం అందరికీ మీరు వాడవలసిందే, అందరికీ మీరు ఉపయోగపడవలసిందే, అలా కమిట్ అయితేనే దిగండి అని తను ఫోన్లో అప్పుడు అక్కడి నుంచి అడిగితే, ఆ రోజున తను చెప్పిన ఆ కమిట్మెంటు ఇవాళ తను ఇక్కడ నిలబడి నాతో పక్క నుండి మా అందరినీ ముందుకు నడిపించిన విధానం, హ్యాట్స్ ఆఫ్. ఇంతకంటే బహుశా ఒక దైవ సన్నిధానం నుంచి బయలుదేరి ఈవేళ అందరూ పెద్దవాళ్ళందరికీ గౌరవం ఇస్తూ ముందుకెళ్తూ, పెద్దలంటే గౌరవం ఎప్పుడు ఉండి ఎప్పుడు ఉంటూ మన వల్ల చేతనైన సహాయాన్ని 100% చేయాలని, కొన్ని నిజంగా చిన్న చిన్న బాధలు ఉన్నా కూడా, అంటే నాకున్న బాధ ఏంటండి ఏదో దుబాయ్లోనూ సింగపూర్లో లాగా ఒక ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళలాగా 4 గోడల మధ్యలో చిన్న స్టూలు కుర్చీ వేసుకుని ఫోన్ పెట్టుకుని కూర్చోవడం ఏంటండి. మా అసోసియేషన్కి అసలు మా అంటే అమ్మకి గుడి, అసలు అమ్మకి గూడేది, అసలు అమ్మకు తల్లి అంటే తల్లిని ఒక గూడేసి లోపల వర్షం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా లోపల కూర్చోబెడతాం కదా మనం. ఓ చక్కటి బట్టలు తల్లికి బట్టలు కొనిస్తే మనం ఏదో ప్రపంచాన్ని సాధించేసినంత ఆనందపడతామే, అలా కూడా చేయాలని ఒక కమిట్మెంట్ తోటి మనస్ఫూర్తిగా నటరాజు మీద ఒట్టు వేసి నేను పూర్తి కమిట్మెంట్తో మీకు మాటిస్తున్నాను నాగబాబు. ప్లీజ్, మోర్ దాన్ ఏ బ్రదర్స్, యు ఆర్ విషింగ్ మీ టు డూ సంథింగ్. మీరు నన్ను ముందుకు చేయటానికి నన్ను ఎట్లా అయితే ఇన్స్పైర్ చేస్తున్నారో, నా తమ్ముళ్ళందరూ కూడా నన్ను ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో, ఆ నమ్మకాన్ని నేను పరిపూర్తిగా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని, వాళ్ళ చేత అన్నయ్య శభాష్ అని అనిపించుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తూ ఇది ముందుకు వెళ్తున్నాం. 100% మంచి కోసం ముందుకెళ్తున్నాం, మార్పు కోసం ముందుకెళ్తున్నాం, అందరికీ ఉపయోగపడడం కోసం ముందుకెళ్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, పెద్ద మనసుతోటి మిమ్మల్ని దగ్గర చేర్చుకోండి, మీలో ఒకరిని చేసుకోండి. మేమందరం ఇవాళ వరకు నేను హీరో రాజేంద్ర ప్రసాద్ని, నటుడు రాజేంద్ర ప్రసాద్ని
కానీ ఇవాళ నుంచి మీ సేవకుడు రాజేంద్ర ప్రసాద్. నమస్కారం. మా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ నిలబడడం తెలియాలి ఎక్కువ మంది. చాలామంది ఇన్యాక్టివ్గా ఉండే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం మేమందరం రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తున్నాం, ఆయన నిలబడుతున్నారని చెప్పేసి అందుకని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకుని ఆయన చెప్పాల్సి వచ్చింది. ఎలా అండి? అదే ఇప్పుడు అంటే యాక్చువల్గా మా ఎవరికి తెలియదు, అది ఇప్పుడే తెలిసింది నాకు కూడా. యాక్చువల్గా నాకు తెలిసి ఉండాల్సిన విషయం అది, నా దాకా రాలేదు. నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నేను, సో నా దాకా రాలేదు. సో అది ఆ నిర్ణయం ఎందుకు ఇస్తున్నారో నేను ఇంకా మురళీమోహన్ గారిని అడగలేదు. బట్ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం దాని ప్రకారం వెళ్తాం. సో రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మంచి డెసిషన్స్ ఈ అసోసియేషన్ పరంగా కూడా తీసుకోవాలనుకుంటున్నాం. 100% ఏకగ్రీవంగా అవ్వాలండి, అవి తీరాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. నాకైతే మాత్రం అదే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మురళీమోహన్ గారు 6 times చేశారు, నేను ఒకసారి చేశాను, చిరంజీవి గారు చేశారు, మోహన్ బాబు గారు చేశారు. వీళ్ళందరూ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనో లేకపోతే ఒక స్టేచర్ అనో ఒక చరిష్మా ఇన్ని ఉన్న వ్యక్తులు. నాగార్జున గారు చేశారు మర్చిపోయి. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు అసోసియేషన్ నీట్గా జరిగింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంగ్ బ్యాక్ అవ్వాల్సినటువంటి వ్యక్తి. సో ఆయనకున్న బాధ్యతలు అంటే ఏమనండి కుదరలేదు, అనుకున్నట్టుగా జరగలేదు. ఇప్పుడు ఆయన అంటే నా పర్సనల్గా ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు రావటంలో. ప్రెసిడెంట్గా అవ్వగలిగినటువంటి వ్యక్తికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ని స్వార్థ ప్రయోజనాలు కాకుండా అసోసియేషన్ కనుక వాడగలిగితే అసోసియేషన్ బాగా ఉపయోగపడుతుంది, ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. సో అలాంటి స్వార్థం నాది కూడా. నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది దగ్గరికి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉన్న వ్యక్తి. అటు ఏ పొలిటికల్ పర్సనాలిటీ దగ్గరికి వెళ్ళగలిగినా లేకపోతే ఏ హీరో దగ్గరికి వెళ్ళినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి దగ్గర యాక్సెప్టబిలిటీ ఉన్న వ్యక్తి. ప్లస్ ఆయన దగ్గర డెఫినెట్గా నాకైతే నమ్మకం, అతను చాలా పర్సనల్ ఇమేజ్ కానీ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది మేము ఎందుకనంటే ఈవేళ పైనుంచి అంటే ఇప్పుడు మీ అందరి ముందు దగ్గర నుంచి విత్ ఆల్ యువర్ ఫెంటాస్టిక్ మై ఓన్ ప్రెస్ పర్మిషన్తో మేము ఆ పని మీద ఉంటాం. బ్యూటిఫుల్ ప్యానల్ అండ్ వెరీ యాక్టివ్ అండ్ ప్రాక్టికల్ ప్యానల్ ఉంటారు. యాక్చువల్గా నేను ఉన్నప్పుడు ఒక 25 నుంచి 30 మంది దాకా పెన్షన్స్ ఇచ్చాం వృద్ధ కళాకారులకి. తర్వాత మరి రీజన్స్ ఏంటో నాకు తెలియదు, నేను కొంచెం వేరే దీంట్లో బిజీగా ఉండటం వల్ల చాలామందికి తగ్గిపోయి ఓన్లీ ఒక పర్సన్కే ఇప్పుడు ఇస్తున్నారు. సో నేను రాజా గారిని అడిగింది ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంతమందికి వీలైతే అంతమంది పేదవాళ్ళకి మినిమమ్ అది ఇవ్వాలండి అని చెప్పాను. అలాగే ఒక బిల్డింగ్ ఒకటి ఎంతో కొంత, అది నిజంగానే అది పెద్ద టాస్క్. మా అసోసియేషన్ తను ఎంతో ఫీల్ అవుతాడు ఒక అసోసియేషన్కి ఒక స్థలం ఒక బిల్డింగ్ కట్టించాలని. సో ఆయన నిజంగా అది కనుక అచీవ్ చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ అందరికన్నా మంచి పేరు సంపాదించిన వ్యక్తి అవుతారు. మా అసోసియేషన్ బిల్డింగ్ మాత్రం తేగలిగితే. సో అది డెఫినెట్గా ఆయనకున్న ఎనర్జీని ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఖచ్చితంగా వాడతారు, వాడాలని కూడా కోరుకుంటున్నారు.